నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. ఎందుకు నవ్వుతున్నారు సార్? స్పెషల్ డే. స్పెషల్ డే. ఎస్, డెఫినెట్లీ. ఏమిటి స్పెషల్ డే అంటే? డిసెంబర్ మాసం కదా. అంటే పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగెడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అవుతారు, కుటుంబం పెద్దదవుతుంది. అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. టాలెంట్ అంటే టాలెంట్. అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త పురుడు పోసుకోబోతున్నాడు. ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని, రామచంద్రుడు మనకి ఇవ్వబోతుంది. అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అందరి ఇళ్లలోనూ కలగాలి. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి, అంటే 2025 చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతున్నాయి. మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు. కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు. తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఒక బిడ్డ రాబోతుంది. అంటే నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను. ఇక అప్పుడు 2021 మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటుంది? 2021 4 years. అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ, పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇది నాకు మాత్రమే అర్థమవుతుంది, మీకు వాళ్ళకి కూడా తర్వాత అర్థమవుతుంది, మళ్ళీ అర్థం అవ్వచ్చు. సరే, ఓకే, అర్థమవుతున్నామో అంత తక్కువ అంచనా వేయకూడదు. సార్, బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా? రైట్. డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు, కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్ లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి. అంటే మనం అందరం కూడా చాంద్రమానాన్ని, చంద్రుడిని అనుసరిస్తూ రాశి ఫలాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం. ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం. అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుడిని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెట్టించేస్తూ ఉంటాం. ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మారిపోతూ ఉంటాం, కానీ ఈయన నెలకొకసారి మారుతూ ఉంటాం. కాన్సన్ట్రేటెడ్ గా రవినే బేస్ చేసుకోవాలి. అసలు రవి అంటే ఎవరు? అదే కదా మీరు అడగబోయేది. అంతే, రవి తండ్రి కారకుడు, అంతే, ఆత్మకారకుడు. ఇంకా ఫేమ్ ఏమిటి, తర్వాత ఆరోగ్యం ఏమిటి, అన్ని రకాల ఇంకా A to Z. ఇప్పుడు చంద్రుడినే మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు మిస్ అయ్యాడు. చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు. అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని. 16th కి ఆయన వచ్చేస్తారు, ధనుసు రాశిలోకి వస్తారు. అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది. సో రవిని బేస్ చేసుకుని చెప్తారు. ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా 12 రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి, ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి, అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు, ప్రయత్నపూర్వకంగా కదా. రాశి ఫలాల ప్రకారం, గోచారం గ్రహచారం ప్రకారం 2025 చాలా ప్రమాదకరంగా, కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది. దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త పడితే, 10 మందిని జాగరూకతకి మేలుకొలిపితే, అందరూ నిద్రావస్థలోంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చుగా. తప్పించలేకపోవచ్చు మనం, కానీ మనం ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా తప్పించుకోవచ్చు. అందుకని ఇక్కడ ఆత్మకారకుడైనటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది. ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం.
సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం, జనం చెప్పుకుంటూ ఉన్నారు. నాకు చాలామంది వాళ్ళ కాల్స్, వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు. బెంగళూరు నుంచి నిన్న ఒక మెసేజ్, ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి, మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం. మా జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి, ఎంతో మందికి వాళ్ళలో వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు వచ్చినాయి అని మెసేజ్ పెట్టడం. సో బ్యూటిఫుల్, సంతోషం కదా. అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది, ఇది ఇంకా బాగా తెలియాలి. ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే, ఇప్పుడు కృతికా నక్షత్రంతో పౌర్ణమి ఏర్పడితే కార్తీక. మరి ధనుర్మాసం అని ఎలా చెప్పాం? రవిని బేస్ చేసుకునే అంటే ఇది వృచ్చిక మాసం, ఇది తులామాసం. అంటే రవి ఎక్కడుంటే అక్కడ మాసం, ఆయన 30 రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. మనం గంటలు లెక్కేస్తాం కదా, హవర్ ఎక్కడతో వచ్చింది? హోరతోటే వచ్చింది. అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే. ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ప్లానెటరీ పొజిషన్ కావచ్చు, A to Z ఆయన అనుసంధానం చేసుకుంటాం. బ్యూటిఫుల్ సార్. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే, ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం అయిపోతున్నాయి. 2025 కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ అయినప్పటికీ 25కి స్వాగతం పలుకుతాం మనము. మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు, ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది. ఇంకొక చిన్న మాట చెప్పిన అంటే, వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలుగా తీసుకుందాం. ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది, తెల్లవారుతుంది. మనం దాన్ని ఏమంటారు, బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం. బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు నిద్రలేస్తున్నారు. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, దేవతలు నిద్రలేస్తున్నారు, వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా. సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి. మనం అక్కడే తీసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి, డిసెంబర్ 25వ తారీఖు మిత్ర జయంతి. అన్యమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్నా. మిత్ర అనే అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు, ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశాదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా. మనకి కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అదితి గర్భంలో అప్పుడు ఆయన అడుగుతుంది, పిల్లలు కావాలని కోరుకోండి, ఆ సూర్యుడిని వేరుకుంటది, నువ్వే నా గర్భంలో జన్మించని కోరుకుంది. అక్కడ మిత్రుడిగా జన్మ తీసుకున్నారు. అది డిసెంబర్ 25 మిత్ర జయంతిగా. అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోరు. అందుకే మనం డిసెంబర్ 31 అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు, తప్పేం లేదు. ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పొచ్చు, చాలా ఉత్సాహంగా. అది అంటే మందు మాంసాలతో భ్రష్టు పట్టిపోకుండా స్వాగతం. కర్కాటక రాశి వారికి కుజుడు లగ్నం. కర్కాటక లగ్నం ఎవరితో లగ్నం అన్నమాట. అది నీచబడినటువంటి కుజస్థానము, పైగా వక్రించి ఉన్నారు వారు. మరి లగ్నంలోనే కుజుడు ఉన్నారు. ఎటువంటి రిజల్ట్స్ ని ఇవ్వబోతున్నారు ఈ డిసెంబర్ మాసంలో ఈ గోచార ఫలితాలు? లగ్నంలో వక్రించినటువంటి కుజుడు ఏం చెప్పుద్ది? కుజుడు అంటే రక్తకారకుడు, ఇదేమో జలము రాశి, జలరాశి. అందుకని బలహీన పడ్డాడు ఆయన అక్కడ, అగ్నికారకత్వం. దీనికి సంబంధించి అంటే మనసుకి శరీరానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. జరుగుతుందా? మీరే చెప్పాలి. మామూలుగా. అలాగే అంటే ఇక్కడ రక్తం కళ్ళ చూడడానికి అవకాశం, అంటే మనకి చిన్న చిన్న సర్జరీస్ అలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ నెలలో ఏదైనా జరిగితే సర్జరీస్ జరిగే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. రక్తం వృధా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బాగాలేదు కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే మనం రవిని ప్రధానంగా తీసుకుంటే 6 రుణము, రోగము, శత్రు. రోగం వల్ల శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది, కొంచెం బీ కేర్ఫుల్. రక్తాన్ని మనం అంటే ఇక్కడ మనకి సహజంగా ఇది వేస్తానం అవుతుంది. ఎంత అద్భుతంగా భగవంతుడు కల్పించాడంటే, ఇప్పుడు ఇక్కడ కుజుడు ఉన్నాడు. ఇది సహజంగా కుజుడు ఎక్కడ ఉన్నాడని పక్కన పెట్టేద్దాం. ఒకవేళ కర్కాటక లగ్నం తీసుకుంటే బ్లీడింగ్, రక్తం విషయంలో ఇది కంట్రోల్ లేకపోవచ్చు. ఒక్కొక్కసారి రక్తం కొట్టాడదు, అందుకని దానికోసం ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సహజంగానే ఉంది అది ఇక్కడ. సిగ్నిఫికేషన్ చేస్తూ ఉంటుంది. ఇంటర్నల్ బ్లీడ్స్ అయ్యే అవకాశం ఉంటుంది, పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల పైల్స్ వస్తాయని చెప్తుంది ఈ కాంబినేషన్. ఎంత అద్భుతం అమ్మా. ఇంకా మనం ఇక్కడ అదే రవి అక్కడ రుణ, రోగ, శత్రు స్థానంలో ఉన్నాడు కాబట్టి
మనం కొంచెం కేర్ఫుల్గా ఉంటే దాన్ని మనం బాగు చేసుకోవచ్చు. మీకు వచ్చేటువంటి రక్తానికి సంబంధించిన సమస్య ఇంటర్నల్ బ్లీడింగ్స్ని ఆపుకోవడానికి పైల్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఇక్కడ పొట్లకాయని తీసుకోవడం ద్వారా పొట్లకాయ, గోరుచిక్కుళ్ళు, దొండకాయని కలిపి తీసుకోవడం ద్వారా మాకు ప్రాబ్లం తగ్గుతుంది, ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఆగుతాయి. ఇంకో కాంబినేషన్ ఏంటంటే హార్ట్ బ్లాక్స్ వస్తాయి, బ్లాకేజెస్ బాడీలో ఎక్కడ ఏ బ్లాక్ వస్తున్నా సరే కారణం ఈ కాంబినేషన్ అవుతుంది. అందుకని దానికి బ్లాక్స్ని క్లియర్ చేసుకోవడానికి గోరుచిక్కుళ్ళు, కొబ్బరి చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని రెగ్యులర్గా జ్యూస్ తీసుకుంటూ ఉంటే ఇంటర్నల్స్ బ్లీడింగ్ అవుతాయి, ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. చాలా అద్భుతం. అంటే ఆ కాంబినేషన్స్ చాలా అద్భుతంగా రాసేయాలంటే మనం రీసెర్చ్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ అర్థం అవుతున్నాయి. అలాగే లాభంలో వక్రించినటువంటి గురుడు ఉన్నాడు. మనం అన్ని కూడా ఒకసారి మనం బేరీజ్ వేసి చూసుకోవడం ద్వారా పరిస్థితులన్నీ కూడా బాగుంటాయి. ఒకటి హెల్త్ విషయంలో, సర్జరీస్ విషయంలో, వెహికల్స్ డ్రైవ్ చేసే విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. కోపం, విపరీతమైనటువంటి కోపం, శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేక కోపాన్ని వ్యక్తపరచడం ద్వారా ఇబ్బందులు జరిగితే శస్త్రచికిత్సలకి కారణాలు అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. రైట్. ఆరాధన విషయం చెప్పండి సార్. మరి వీటి నుంచి డెఫినెట్ గా బయటపడాలి. శస్త్రచికిత్స అంటే అదేం చిన్న విషయం కాదు కాబట్టి ఆరాధన గొడ్డలతో పోయేది గోరుతో పోయే పరిస్థితి తెచ్చుకోవాలంటే ఆరాధన, సూర్య ఆరాధన చేయడం ద్వారా ఆ విశేషమైనటువంటి ఫలితాలను పొందుతాం. అలాగే విష్ణుమూర్తి ఆరాధన, నారాయణుడు, శ్రీమన్నారాయణుడు, సూర్యనారాయణుడిని కలిపి ఆరాధించడం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే ధనస్థానం, వాక్కుస్థానం రవిదే అయింది. ఇక్కడ ఆయన 6వ ఇంట్లో ఉన్న రుణము, రోగము, బాకీలు తీర్చుకోవడానికి, రుణాలు తీర్చుకోవడానికి, అది ధన రూపంలో ఉన్న రుణం అయినా కావచ్చు, ప్రారంభ కర్మ రూపంలో ఉన్న రుణానైనా తీర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది మనం ఇది చేయడం ద్వారా. ఇక్కడ అద్భుతమైనటువంటి నామం ఏంటి అంటే ఆయనకి హిరణ్య గర్భుడు. ధనస్థానం చూసా అంటే ఎంత మ్యాచ్ అయిందో చూసా. ధనస్థానం హిరణ్యం, బంగారం, వాక్కు బంగారం కదా. 100% సహజంగానే ఆయన సహజ పంచమ స్థానం, ప్రేమతో లక్ష్మీదేవిని మనం తెచ్చుకుంటాం. ఇక్కడ కర్కాటక లగ్నానికి హిరణ్య గర్భం అది ఎలా ఉంటుందంటే ఆ పోస్టరు పూర్తిగా మనం పోషణ స్థితిలోంచి ఇలా లెగుస్తుంది బాడీ. అవును, హిరణ్య గర్భ అంటే నాభి నేలని తాకి ఉంచి ఇలా లెగుస్తుంది. అది చేయడం ద్వారా అంటే మన గర్భంలో ఉన్నటువంటి బంగారం బయటకు రావడానికి అవకాశం ఉంది. మీ తెలివితేటలే మీ బంగారం. మీ నాభి ఓపెన్ అవ్వాలి. నాభి ఓపెన్ అవ్వాలంటే ఇది చెత్తబుట్ట కాదు, డస్ట్బిన్ కాదు. దీంట్లో అద్భుతమైనటువంటి పదార్థం, బ్రహ్మ పదార్థం వేస్తే అది ధనంగా మారుతుంది. చెత్తను వెయ్యొద్దు అని చెప్తుంది మంత్రం. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హిరణ్య గర్భాయ నమః. ఓం నమో భగవతే హిరణ్య గర్భాయ నమః. ఇలా కూడా చేసుకోవచ్చు బీజాక్షరాలతో కలిపి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండికేషన్స్ ఏమున్నాయో మీరు చెప్తున్నారు కాబట్టి ఆ విషయాల్లో డెఫినెట్ గా ఒకంత జాగ్రత్త వహిస్తూ సూర్యనారాయణ మూర్తిది అలాగే విష్ణుమూర్తి ఆరాధన విశేషం చేయమంటున్నారు. అది ధనుర్మాసం, మార్గశీర్ష మాసం అంటే ఆయనకి చాలా చాలా ప్రీతి. సో చాలా బాగుంటుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. రైట్ సార్, చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యస్మిత.